ఒక్క గుంట ఉన్న 5 లక్షలు వస్తుండే. చరణ్ టీవీ వరుస ప్రసారాలతో యంత్రాంగంలో కదలికలు. బాధిత గిరిజనుల ఆవేదన ఇది. వడ్డీ వ్యాపారి స్వార్థ కారణంగా నిరుపేద గిరిజన కుటుంబాలు బజారు పాలైంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట రామ్ సింగ్ తాండాలో మెగావత్ రమేష్, సక్రు నాయక్ వీరిద్దరి కుటుంబాలు సర్కారిచ్చే 5 లక్షల ఇన్సూరెన్స్ కోల్పోయాయి. 30 లక్షల భూమిని 1,40,000కి రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై జిల్లా, రాష్ట్ర స్థాయి గిరిజన సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సదరు వడ్డీ వ్యాపారి గజవాడ నర్సింహులపై చర్యలు తీసుకోవాలి అని పలువురు గిరిజన నేతలు మెదక్ ఎస్పీని కోరారు. అదే భూమి పెట్టి అవును కొడుకు లగ్గం చేసి చనిపోయాడు, చనిపోయాడు. అదే కామారెడ్డి కాడ ఆడిన చనిపోతే ఇప్పుడు ఆడికెళ్ళి ఈడు బతకతాడేమో అని మేమే పెట్టినాం కానీ ఇట్లా అవుతానని మనకు మేము రూల్స్ ఉన్నదని ఒక గుంట ఉన్నా అయిపోతుండే, ఉంటేనే అయిపోతుండే కానీ 5 లక్షలు వస్తుండే మంచిగా.